సైబర్ నేరాలు ఈ ఆర్థిక కోణంలో భయంకరంగా ఉన్నాయి. చైన్ స్నాకింగ్లు, దొంగతనాలు, డ్రగ్గు ఇవి భయంకరంగా ఉన్నాయి. నేను జైల్లో చూసిన టాపు కేసులు ఏంటి అంటే డ్రగ్స్. హైదరాబాద్లో డ్రగ్స్ విపరీతంగా ఉన్నది. ఇది మొదటి స్థానంలో ఉన్నది. మొదటి స్థానంలో డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినా కదా, డబ్బులు ఏసుడు తీసుడు సైబర్ నేరాలు. ఎవరిదో ఒక అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్లో డబ్బులు కొట్టమంటారు. ఆ డబ్బులు పడంగానే వీళ్ళని ఎత్తుకొని పోతారు మనోళ్ళను. వీళ్ళు ఈ డబ్బులు సంబంధించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంతా గుజరాత్, ఉత్తరప్రదేశ్ వీళ్ళు చేస్తాను. ఇవి మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ అకౌంట్లో వేస్తాను, యువత అకౌంట్లో. ఈ సైబర్ ఎక్కువ ఉన్నది ఇక్కడ మన దగ్గర. సైబర్ పోలీసులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాను. కాకపోతే జైల్లో పడేదంతా మన పిల్లలే. డ్రగ్స్, సైబరు, ఫోక్సో. ఇది ఫోక్సో డేంజర్. ఈ ఫోక్సో ఒకటి ఉన్నది. ఇక దొంగతనాలు కూడా భయంకరంగా ఉన్నాయి. హైదరాబాద్లో దొంగతనాలు కూడా భయంకరంగా ఉన్నాయి. ఇక ఈ టాప్ ఉన్నాయి నేను చూసిన కాడికైతే. ఈ డ్రగ్స్ అమ్మేటోళ్ళు, సైబర్ క్రైము, ఫోక్సో, దొంగతనం ఇవే చూసిన. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈ డ్రగ్స్ కూడా మన పిల్లలు తెలిసి తెలియక ఈ డ్రగ్ అడిక్ట్ అవుతున్నారు, డ్రగ్స్ అమ్ముతున్నారు. దీంట్లో ముఖ్యంగా గంజాయి. ఈ గంజాయి భయంకరంగా ఉన్నది. ఒక తల్లి హైదరాబాదులో పాపము 22 సంవత్సరాల పిల్లగాడు, ఇక మరి ఎట్లా ఈ గంజాయికి అలవాటు అయినో కానీ సంవత్సరంన్నర నుండి వాళ్ళ అమ్మ బేలే తీస్తలేదు ఆ పిల్లగానికి. అసలు తీస్తలేదు ఆమె, చూడడానికి కూడా వస్తలేదు. అంటే అంత విసిగిపోయిన తల్లిదండ్రులు. హైదరాబాద్ ఘనత ఎంత పెరుగుతున్నదో హైదరాబాద్లో నేరాలు కూడా ఆ స్థాయిలో పెరుగుతున్నాయి. గంజాయికి సంబంధించి పిల్లలు ఆగమైపోతున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. హైదరాబాద్లో మీరు ఏ గలిగిపోయిన గంజాయి దొరుకుతుంది ఈజీగా. వీళ్ళు చెప్పుకోవడానికేమో ప్రగల్భాలు పలుకుతాను, కానీ జైలు నిండా గంజాయిలో ఉన్నారు. హత్యలు కూడా పెరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హత్యలు కూడా పెరిగినాయి. ఈ హత్యలు కూడా పెరిగినాయి బాగా. నేను వీళ్ళందరితోటి మాట్లాడేది నేను, ఎందుకు వీళ్ళు ఏ రకాలల్లా ఈ గంజాయి దాగిళ్ళు, సైబర్ క్రైమ్స్. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి 1 లక్ష రూపాయలు నీ అకౌంట్లో పడతాయని తెలియని పిల్లల అకౌంట్లు తీసుకుంటారు. దీంట్లోకి వెళ్ళి 20,000 రూపాయలు ఇస్తామంటారట. కానీ ఈ 1 లక్ష రూపాయలు ఎవరి అకౌంట్లోకి వెళ్ళి గుంజిపారేస్తాడు. వీని దాంట్లో 1 లక్ష రూపాయలు 10 లక్షలు పడితే 10 లక్షలకు వీనికి 10%, 1 లక్ష రూపాయలు. ఈ 1 లక్ష రూపాయలు ఉన్న అకౌంట్ వెంటనే గుర్తుపడతాను సైబర్ క్రైమ్ వాళ్ళు. కాసం వీని తీసుకపోయి ఎత్తాను. ఆ ఎవడైతే సైబర్ క్రైమ్ పాల్పడ్డాడో వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు ఎవరికి. ఇట్లా ఇక ఫోక్సో భయంకరంగా ఉన్నది. దయచేసి పండు ముసలి నుండి పడుచు పిల్లల వరకు నేను చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది భయంకరమైన చట్టం వచ్చింది. ఈ చట్టం మీద రివ్యూ చేయాలి నిజంగా మళ్ళొకసారి. ఎందుకంటే కక్ష సాధింపులకు పోయి కూడా ఫోక్సోలు పెడతాను. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఫోక్సో మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి, పాపం కొంతమంది అమాయకులు నాశనం అవుతాను ఫోక్సో వల్ల. ఫోక్సో చట్టం ఉద్దేశం మంచిదే కావచ్చు, కాదంటలేదు. కానీ ఆ ఫోక్సో ఉద్దేశానికి బదులు దురుద్దేశంతో ఫోక్సోలు జరుగుతున్నాయి. నేను చూసిన ఫోక్సో కేసులు కొన్ని పాపం నరకం అనుభవిస్తాను. నువ్వు ఫోక్సోలు ఇరుక్కుంటే డైరెక్ట్ 24 సంవత్సరాలు జైలు శిక్ష. నేను ఉన్నప్పుడే ఒక అబ్బాయికి పడ్డది, హైదరాబాద్ అబ్బాయి, 24 సంవత్సరాలు. మళ్ళీ దీంట్లో ఫోక్సోలో రకాలు ఉన్నాయి. టచ్ చేస్తే ఒక రకమైన శిక్ష, ప్రెస్ చేస్తే ఒక రకమైన శిక్ష, ఫోక్సోలో నిజంగానే ఇన్వాల్వ్ అయితే ఒక రకమైన శిక్ష, చూస్తే కరెక్ట్ కన్నార్పకుండా 14 సెకండ్లు చూస్తే కేసులాట. జాగ్రత్త. అసలు ఈ కేసుల మీద చాలా అవగాహన కలిగించాలి. స్కూళ్ళల్లో, కాలేజీలలో
కొంత సామాజిక ఉద్యమకారులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ముఖ్యంగా కేసుల మీదనే కలిగించాలి. జైలు జీవితం అనేది అత్యంత భయంకరమైనది. అసలు జైల్లో పడే బదులు చచ్చిపోయింది ఉత్తమం. ఇప్పుడు నా సొంటోడు అంటే నాది క్రైమ్స్ కాదు, ఏం కాదు, మాట్లాడినందుకు అట్లా పోయినాం, ఇట్లా వచ్చినాం, ఇది వేరు. కానీ ఒక డ్రగ్స్లో కానీ, ఒక సైబర్ క్రైమ్లో కానీ, ఒక ఫోక్స్లో కానీ, ఒక దొంగతనాల్లో కానీ చిక్కుకుంటే, ఒక మర్డర్ కేసులో కానీ చిక్కుకుంటే లైఫ్ స్పాయిల్. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద ఒక ఆలోచన చేయాలి. ఈ ఫోక్సో మీద అయితే ఆలోచన చేయాలి. అన్యాయమైన ఫోక్సోలు పెడతాను. నేను చూసిన ఒక ఫోక్సో XYZ. ఈ ఎక్స్ అనే మహిళ, వై అనే భర్త ఉన్నాడు. జెడ్ అనేటోతో ఈ వై అనే మహిళ రిలేషన్ పెట్టుకున్నది. వీడి అబ్బాయితో రిలేషన్ పెట్టుకున్నది. ఈ అబ్బాయితోటి వీళ్ళిద్దరు మంచిగా ఉన్నారు. ఈమె ఒక పాప ఉన్నది, 14 సంవత్సరాల అమ్మాయి ఉన్నది, 14 ఏళ్ళు. ఈ 14 ఏళ్ళ అమ్మాయి ఈ మహిళ ఈయనతో రిలేషన్ పెట్టుకున్నాయి కదా. ఈ 14 ఏళ్ళ అమ్మాయికి మీ అమ్మ రిలేషన్ పెట్టుకున్నది కొంతో అని ఒక ఏ అనే అబ్బాయి చెప్పిండు, పక్కపక్క ఇండ్లని చెప్తే ఈ అమ్మాయి ఏం చేసింది, వీళ్ళ అమ్మని అడిగింది ఇట్లా అని చెప్తే వీళ్ళ అమ్మ ఏం చేసింది తెలుసా, ఈ అమ్మాయిని కొట్టి ఈ అంకుల్తో మాట్లాడుకో అని చెప్పింది. చూడండి ఎంత స్కెచ్లో, చూడండి ఇటువంటివి చెప్తే కొన్నిసార్లు మైండ్ బ్లాంక్ అయింది. ఇప్పుడు ఈ ఏ అనేటోళ్ళు, ఈ ఎక్స్ అనేటోళ్ళు పక్క ఫ్యామిలీలే, పక్కనే ఉంటారు. పోతాను ఈయన పుసుకున్న నోరాక ఎవరో వచ్చిపోతాను ఊకే మీ ఇంటికి అని ఈ ఏ అనేటైనా చెప్పిండు. ఈ ఎక్స్ అనే వాళ్ళ 14 ఏళ్ళ అమ్మాయికి చెప్పిండు. ఎందుకంటే ఈ భర్త ఇటు తాగుబోతు వీడు పట్టించుకునే స్థితిలో లేడు. సరే నోరాక మాకు డిస్టర్బ్ అవుతుంది ఏంది మీతోటి అని ఈయన అనే వరకు వీళ్ళ అమ్మ ఏం చేసింది, ఓ రోజు వీళ్ళ ఇంట్లోకి పంపింది. ఇంట్లోకి పంపే వరకు 14 ఏళ్ళ అమ్మాయితో మాట్లాడింది. కథ 2 రోజుల తర్వాత ఈ మహిళ, ఈ ఆటో డ్రైవర్ కలిసి ఈ ఏ మీద కథం ఫోక్సో కేసు పెట్టించింది బుజ్జితోటి. ఇటువంటి ఫోక్సోలు ఉన్నాయి. దురుద్దేశాలతోటి ఫోక్సోలు పెడతాను కొందరు. కాబట్టి వీటి మీద కొంచెం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. కొంత అబ్బాయిలు కూడా మైనర్ అమ్మాయిలతోటి జాగ్రత్తగా ఉండండి. ఒక మైనర్ అమ్మాయిలతోటి కాదు, మేజర్ అమ్మాయిలతోటి కూడా జాగ్రత్తగా ఉండండి.